शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। ఈనాడు నేను మీతో అన్నవర క్షేత్ర వైభవం గురించి ప్రస్తావన చేస్తాను అని అన్నాను. అన్నవర క్షేత్రం మన తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే పరమేశ్వరుడు ఈ సమస్త జీవులను సృష్టిస్తున్నవాడు ఆయనే. ఇంత జీవజాలమునకు అన్నం పెడుతున్నవాడు ఆయనే. ఈ సమస్త జీవజాలమును మళ్ళీ బ్రహ్మాండములో కలిపేస్తున్నవాడు ఆయనే. కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. కానీ మిగిలినటువంటి ప్రాణులకు తాము పుట్టినటువంటి విషయం, అసలు తమ శరీరము తన జన్మ యొక్క వైభవాన్ని తెలుసుకోగలిగినటువంటి స్థితి, లేదా తాము మరణించబోతున్నాము అన్న విషయాన్ని తెలుసుకోవడం కూడా సాధ్యమయ్యే విషయం కాదు. నేను చనిపోతాను అని కూడా ప్రాణికి తెలియదు. మీరు ఒక మేకనే తీసుకున్నారనుకోండి, ఏదో దేవీ నవరాత్రుల్లో ఆ మేకని సంహారం చేసి దానిలో ఉండేటటువంటి మాంసాన్ని మనం తిందాము అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆ మేకని తీసుకుని వెళ్ళి పచ్చగడ్డిలో మేపుతాడు. మేపి రోజు రోజుకి అది బలుస్తుంటే ఆ మేక మెడ దగ్గర పట్టుకుని చూస్తాడు. చూస్తే ఆ మేక మురిసిపోయి వచ్చి అక్కడ నించుంటుంది తప్ప ఆ మేకకి తెలియదు. ఒకవేళ పైన ఒక కోడిపుంజుని సంహరిస్తూ కింద ఇంకో కోడిపుంజు ఉందనుకోండి పెట్టెలో, దానికి తెలియదు, కాసేపట్లో తీసి తనని కూడా చంపేస్తారని. కానీ ఒక్క మనుష్యునకు మాత్రం ఒక విషయం తెలుసు. శరీరంతో వచ్చినటువంటి మనం శరీరాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది. అందరూ ఈ శరీరంతో ఇలా ఉండిపోరు, ఏదో ఒకనాడు శరీరం పడిపోతుంది అన్న విషయం మనకి తెలుసు. కానీ వచ్చిన పెద్ద సమస్య అంతా ఎక్కడొస్తుందంటే దృఢంగా దాన్ని సత్యంగా భావన చెయ్యం. ఏదో అలా అంటాం కానీ వాళ్ళంటే ఏదో చేతకాక చచ్చిపోయారు, మనం చచ్చిపోతామా అనుకుంటాం. ఆ అనుకోవడంలో ఏమవుతుందంటే పాప భీతి ఉండదు. చెయ్యకూడనటువంటి పని చెయ్యడానికి మనిషి జంకు పొందడు. మిగిలిన ప్రాణులు చెయ్యగలిగినటువంటి విధ్వంసం చాలా తక్కువ. ఒక పులి ఉందనుకోండి, అది ఎక్కడ విధ్వంసం చెయ్యగలదు అంటే ఒక్క అరణ్యంలోనే చంపగలదు. ఒక సింహం ఉందనుకోండి, తన కడుపు నిండగా ఇంకొక 2 ప్రాణుల్ని చంపితే చంపుతుంది. ఒక ఏనుగు ఉందనుకోండి, అది తినగలిగినంత తినగా 4 చెట్ల కొమ్మలు విరిస్తే విరుస్తుంది. కానీ ఒక మనుష్యుడు దారి తప్పాడనుకోండి, ఈ ప్రపంచాన్నే నాశనం చేస్తాడు. మనుష్యుని యొక్క శక్తి మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే అది ఈశ్వరుల్లో కలిసిపోవడానికి పనికొస్తుంది.
మనుష్యుని యొక్క తెలివితేటలు సక్రమంగా వినియోగించుకోకపోతే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టినంతటినీ కూడా పాడు చెయ్యడానికి కూడా ఎంత మాత్రమో వెనుదీయడు. అటువంటి మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనాన్ని జ్ఞాపకం చెయ్యడానికి, నువ్వు ఇలా బ్రతకాలు సుమా అని తెలియచెప్పడానికి సనాతన ధర్మంలో పరమేశ్వరుడు తనంత తానుగా విలిశాడు. ఎవరో తీసుకొచ్చి ఓ విగ్రహాన్ని చెక్కించి అక్కడికి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చెయ్యడం కాదు. పరమేశ్వరుడు తనంత తానుగా వచ్చి నిలబడ్డాడు. ఆ నిలబడినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మంలో ఉండేటటువంటి స్వయంభూ క్షేత్రాలు అంటే తనంత తాను విలిసినవి సమతలంగా ఉండేటటువంటి భూమి మీద ఉన్న క్షేత్రాల కన్నా కొండల మీద ఉండేటటువంటి క్షేత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కొండ మీద ఎందుకుంటుంది అంటే, నువ్వు తల ఎత్తి పైకి చూడు, ఊర్ధ్వముఖ చలనం చెయ్యవలసి ఉంటుంది. నువ్వు ఎక్కడ నుంచి ఈ మనుష్య శరీరంలోకి వచ్చావో ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఎన్ని కోట్ల జన్మలు ఎంత కష్టపడితే ఇందులోకి నువ్వు వచ్చావో జ్ఞాపకం చేసుకో సుమా అని చెప్పడానికి కొండ మీద ఉంటాడు. కాదు, ఆయన కొండ మీద ఉండడానికి కారణం ఏమిటంటే, మిగిలినటువంటి ప్రాణులకన్నిటికీ వెన్నుపం అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది. ఒక్క మనుష్యుడు మాత్రం భూమికి అడ్డంగా పడి నిలువుగా లేస్తాడు. ఇలా నిలువుగా లేచి వెన్నుపాం నిలువుగా నిలబడుతుంది. ఈ వెన్నుపాం నిలబడగలుగుతుంది కాబట్టి మనిషి కూడా నిలువుగా నిలబడగలుగుతాడు. అదే ఒక ఆవు పెరిగితే అడ్డంగానే పెరుగుతుంది, ఒక గేది అడ్డంగా పెరుగుతుంది, ఒక సింహం అడ్డంగా పెరుగుతుంది, ఒక పులి అడ్డంగా పెరుగుతుంది. వెన్నుపాము ఉన్న వాళ్ళల్లో ఒక్క మనుష్యుడు మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు. ఆ నిలువుగా పెరగడంలో అర్థం ఏమిటి అంటే, నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేసి పైకి చూసి పైకెక్కి సాధన చేత ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యగలిగినటువంటి శరీరము నీకొక్కడికే ఈశ్వరుడిచ్చాడు. మిగిలిన ఏ ప్రాణి కూడా అలా ప్రయత్నము చెయ్యలేదు సుమా అని చెప్పడానికే ఎప్పుడూ మనం జ్ఞాపకం పెట్టుకుంటామని ఈశ్వరుడు మన వెన్నుపావుని నిటారుగా ఉంచుతాడు. కొండ మీదకెక్కి దర్శనం చేస్తాం స్వయంభూ క్షేత్రంలో. కొండ మీద రాళ్ళు ఉంటాయి. ఆ రాయి తనంత తాను పుణ్యం చేసుకోలేదు. దానిలో చైతన్యం ఉన్నది జడము, అది తిరిగి ఏమీ చెయ్యలేదు. ఒక రాయి తిరగబడి కొట్టిందనుకోండి, తలకన్నం పడిపోతుంది. కానీ మీరు ఒక రాతి మీద మూత్ర విసర్జన చేశారనుకోండి, అది ప్రతిస్పందించలేదు, తనంత తాను కదిలి మిమ్మల్ని ఏం చెయ్యదు. అలా ప్రతిస్పందించలేనటువంటి తత్వానికి జడము అని పేరు. ఒకానొకప్పుడు చైతన్యం ఉన్నా అలా పడిపోయి ఉన్నావు. అలా ఎన్ని వేల సంవత్సరములు పడిపోయి ఉన్నావో నీకే తెలియదు. అలా ఉండగా 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 క్రమంగా ఉపాధి మారి 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 ఎన్నో లక్షల జన్మలు జంతువులై పుట్టి బాణపు దెబ్బలతో మరణించి ఉచ్చు వేసి పట్టుకుని చంపి కర్రలతో కొట్టి చంపి ఎన్నో జన్మలు దాటిన తరువాత అదృష్టవశాత్తు మనుష్య జన్మలోకి వచ్చాడు. ఈ మనుష్య జన్మలో నువ్వు ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి అని చెప్తోంది శాస్త్రం. ఏదైనా నాది అనగలవేమో, అమాయకత్వం చేత ఇది కూడా నాది అంటాం. ఇది నాది అంటాను. ఇది నాది అన్నప్పుడు అసలు ఇందులో ఏది నువ్వు తెచ్చుకున్నది నీది అనడానికి? ఇందులో నెత్తురు నువ్వు తెచ్చుకోలేదు, గుండె నువ్వు తెచ్చుకోలేదు, ఊపిరితిత్తులు నువ్వు తెచ్చుకోలేదు, గట్టి పళ్ళు నువ్వు పెట్టుకున్నవి కావు, మెత్తటి నాలుక నువ్వు పెట్టుకున్నది కాదు, రక్తనాళములు నువ్వు పెట్టుకున్నవి కావు. ఇవన్నీ ఈశ్వరుడు నిర్మించాడు. కాబట్టి ఇది ఇచ్చినవాడు ఈశ్వరుడు. ఇది పెరిగేటప్పుడు ప్రతి అవయవం సమానంగా పెరిగేటట్టుగా చూసినవాడు పరమేశ్వరుడు. వెంట్రుకలు పెరిగితే సమానంగా పెరగాలి, గోళ్ళు పెరిగితే సమానంగా పెరగాలి, కాళ్ళు పెరిగితే సమానంగా పెరగాలి, రెండు కాళ్ళు, చేతులు పెరిగితే సమానంగా పెరగాలి. మనమేం కొలత చూసుకుని పెంచుకుంటున్నామా? ఎవరు పెంచినవాడు? పరమేశ్వరుడు. అలిసిపోతే నిద్రనిచ్చినవాడు పరమేశ్వరుడు. ఈ శరీరంతో ఇంకా మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఇంక ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినా సరే ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడ్డాం, ఇంకా ఇందులో ఉండాలని కోరుకుంటాడు. ఏదో
100 సంవత్సరములు వచ్చేసాయి. కదలగలడా అంటే కదలలేడు, ఏవైనా పని చెయ్యగలడా అంటే పని చేయలేడు, ఎవరికైనా ఉపకారం చేయగలడా చెయ్యలేడు, ఏదైనా జ్ఞాపకం ఉంటుందా జ్ఞాపకం ఉండదు, ఓ గుళ్ళోకి వెళ్ళగలడా వెళ్ళలేడు, తినగలడా తినలేడు, పోనీ శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటాడా? ఎన్ని సంవత్సరములు వచ్చి ఎన్ని రోగములతో శరీరము నిండిపోయినా ఇంకా దీనితో ఉండాలనుకుంటాడు. ఈశ్వరుడు జాలిపడి, అయ్యో పిచ్చివాడు రావిడికి తెలియదు, ఇది శిథిలం అయిపోయింది, పాపం దీన్ని పట్టుకుని వ్రేలాడితే ఎంతకాలం ఇలా భారం అయిపోవడం, తనకి తాను భారం అయిపోతాడు. తను తినలేడు, తను మంచినీళ్ళు తాగలేడు, తను తిరగలేడు, తన మలమూత్ర విసర్జన తాను చెయ్యలేడు. అయ్యో వీడింత కష్టపడిపోతున్నాడని జాలిపడి ఈ శరీరంలోంచి విడిపించేసి జీవుణ్ణి ఇంకొక శరీరంలోకి ప్రవేశపెడతాడు. ఎంత ఉదారుడై, ఎంత కారుణ్యంతో, ఎంత దయతో ఈశ్వరుడు లయకారకుడై ఈ శరీరంలోంచి ఇంకొక శరీరంలోకి జీవుణ్ణి ప్రవేశపెడుతున్నాడో చూడండి. ఇది తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి జన్మ మనుష్య జన్మ. ఈ మనుష్య జన్మలో సర్వకాలముల యందు ఒక విషయాన్ని పరిశీలనం చేయడం అలవాటు చేసుకోవాలి. అన్నిటినీ నిర్మించినవాడెవరు, పెంచుతున్నవాడెవరు, వాటిని మళ్ళీ పడగొడుతున్నవాడెవరు? ఇది ఎందుకు బాగా పరిశీలనం చెయ్యమంటారు అంటే దీని వెనక ఒక రహస్యం ఉంది. ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఓ కొబ్బరి చెట్టు భూమిలో పుట్టినప్పుడు నీళ్లు పోసి పెంచుతాం. పెద్ద కొబ్బరి చెట్టే అంత ఎత్తు పెరిగిపోతుంది. అంత ఎత్తు పెరిగిపోయిన తర్వాత ఎక్కడో భూమిలో ఉండేటటువంటి నీటిని పీల్చుకుంటుంది. పీల్చుకుని శుద్ధమైనటువంటి నీరు, ఆఖరికి కడుపులో ఉన్నటువంటి చిన్న చిన్న పుళ్ళని కూడా బాగు చెయ్యగలిగినంత ఔషధీతత్వంతో ఉన్నటువంటి నీటిని భూమిలో నుంచి లాగి వడగొట్టుకుంటూ తీసుకెళ్ళి ఆ పైన ఉన్నటువంటి కొబ్బరి బొండంలో నీటిని కొబ్బరి చెట్టు నిల్వ చేస్తుంది. ఒక కొబ్బరి చెట్టుని పుట్టించి పెంచి అంత కొబ్బరి నీరు నిలవ ఉండేటట్టు చూసి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ కొబ్బరి నీరు ఎగిరిపోయి కొబ్బరి పెంకు నుంచి విడిపోయి కురుడి అయిపోయేటట్టుగా చేస్తున్నవాడు ఎవరు? అది నీటిని నిలవ చేసేట్టు చేసిన వాడెవరు? ఆ నీరు ఇంకిపోయేట్టు చేసిన వాడెవరు? పైన ఉన్న కొబ్బరి బొండం ఎండిపోతే లోపల ఉన్నటువంటి కొబ్బరి బాగా ముదిరిపోయిన తర్వాత అసలు పీల్చిన నీరు మళ్ళీ ఎలా అదృశ్యమైపోయిందో మనకెవ్వరికీ తెలియదు. అంత గమ్మత్తుగా నీరంతా ఆవిరైపోయేటట్టు చేసి ఆ కొబ్బరి పెంకు నుంచి విడిపోయేటట్టుగా చేసి దాన్ని కురుడిగా మార్చిన వాడెవరు? మీకు ఆ తాపత్రయం కలిగిందనుకోండి, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ చేసిన వాడెవరు అని అనిపించింది అనుకోండి, అప్పుడు మీకు పరమేశ్వరుడు అని తెలిసినప్పుడు ఆయన్ని చూడాలి అనిపిస్తుంది. నోటి మాటలు కాదు, మాటల గారడి కాదు, ఉపన్యాసాల హోరు కాదు, క్షణాలలో దైవత్వాన్ని ప్రదర్శించాలి, చూపాలి అన్నదే సత్యం. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిచే షిరిడీ సాయి తత్వజ్ఞానామృతం ప్రతిరోజు రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు మీ భక్తి టీవీలో. షిరిడీ పురవాసని నామమే చిన్మయ ఓంకారం అమృత కాసారం తరక మంత్రాదసారం. బాబా గారి దగ్గర ఉండేటువంటి భక్తులంతా కూడా బాబా గారికి ఎప్పుడు ఎలా సేవ చేసుకుందామని తనతలాడుతుండేవాళ్ళు. షిరిడీ పురవాసని నామమే. శ్రీ సాయి శ్రీనివాస్ గారిచే సాయినాథ భాగవతం అమృత బోధనలు ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మీ భక్తి టీవీలో. మీరు ఒక అందమైన మేడ చూశారనుకోండి, చాలా బాగుందండి మేడ అని వదిలేరుగా, ఎవరిదండి మేడ అంటారు. అదిగోనండి ఆ 3వ అంతస్తులో కూర్చున్నారే ఆయనదే మేడ అన్నారనుకోండి, ఎంత అదృష్టవంతుడండి, ఎంత గొప్ప మేడ, ఎంత అందంగా కట్టాడండి అంటాం. ఒక్క మేడ చూస్తేనే ఆ మేడ యజమాని ఎవరు అని అడుగుతున్నామే.
మరి అందరికీ 2 కళ్ళు, 1 ముక్కు, 2 కన్నాలు, 2 చెవులు, 1 నోరు, 32 పళ్ళు, 1 నాలిక, 2 చేతులు, 2 కాళ్ళు, ఒకే రకంగా శరీరాన్ని నిర్మాణం చేసేటప్పుడు కొన్ని కోట్ల మందిలో ఒకణ్ణి పోలిన వాడింకోడు లేకుండా ఇంత గొప్పగా సృష్టించిన వాడిని చూడాలని మీకు అనిపించట్లా? 10 బొమ్మలు గీసిన వాడిని చూస్తే ఒక బొమ్మ కన్నా ఒక బొమ్మ బాగా గీశాడు, ఎవరండి ఇంత బాగా గీశాడు అంటున్నామే. ఈ సభలో ఇక్కడ కూర్చున్నటువంటి ఇంతమందిలో ఏ ఒక్కడూ రెండో వాళ్ళ లేడు. అందరికీ అదే ముఖం, అదే కళ్ళు, అదే ముక్కు, అదే చెవులు, అదే నాలుక. కానీ ఒకరిలా ఒకరుండరు. ఇంత గొప్పగా నిర్మాణం చేసినటువంటి ఆ మహత్తరమైన రూపకర్త, ఆ శిల్పి ఎక్కడున్నాడు ఒక్కసారి చూద్దాం అని మీకు అనిపిస్తే, తాపత్రయం కలిగితే మీరు ఆయన్ని చూడడానికి ప్రయత్నం చెయ్యడంలో ఆయన రూపాన్ని సరిగ్గా మీరు ఏర్పాటు చేసుకోగలరో చేసుకోలేరోనని ఈశ్వరుడు తనంత తానుగా ఆవిర్భవించాడు. అందరూ వెళ్ళి చూడడానికి వీలైనటువంటి రీతిలో మాంసనేత్రంతో చూడడానికి వీలుగా పరమేశ్వరుడు తానే దిగి వచ్చినటువంటి దేవాలయమునకే స్వయంభూక్షేత్రము అని పేరు. ఆయనే నడిచొచ్చి, నేనేనయా ఇవన్నీ చేసింది, నేనేనయా నువ్వు అన్నం తింటే జీర్ణం అయ్యేట్టు చేసింది, నేనేనయా నీకు ఆ తెలివితేటలు ఇచ్చింది, నేనేనయా నీకు ఆ శ్లోకాలు గుర్తుండేటట్టు చేసింది, నేనే నీకు చదివిచ్చింది, నేనే నీకు పొలం ఇచ్చింది, నేనే ఇవన్నీ సృష్టించింది అని ఆయన అక్కడ నిలబడితే మీకు చూడాలనిపించదు? ఆ చూడాలనిపించి మనం పరిగెట్టి చేసేటటువంటి దర్శనమే ఆ స్వయంభూ క్షేత్రాలలో పరమేశ్వరుణ్ణి దర్శనం చెయ్యాలనేటటువంటి ఆర్తి, ఆరాటము. కాబట్టి ఈశ్వరుడు ఎవరు అంటే ఈశ్వరుడే సృష్టికర్త, ఈశ్వరుడే స్థితికర్త, ఈశ్వరుడే ప్రళయకర్త. ఆయనే ఇవన్నీ సృష్టిస్తాడు, ఆయనే దీన్ని పెంచుతాడు. బాగా పెరిగిపోయిన తరువాత విపరిణీయతే అంటారు. అంటే అది పాడైపోతుంది. పాడైపోయినా కూడా ఇంకా నేను వదిలిపెట్టకుండా ఉంటాను అంటే తనకి తాను బరువైపోతాడు, 10 మందికి బరువైపోతాడు. కాబట్టి వద్దులే నాన్న నీకు ఇంకో శరీరం ఇస్తానని ఈ శరీరంలోంచి విడిపించి ఇంకో శరీరంలోకి పంపించేవాడు కూడా పరమేశ్వరుడే. ఒక్క పరమేశ్వరుడే ఈ పనులన్నీ చేస్తుంటాడు తప్ప నిజానికి బ్రహ్మగారు వేరు, విష్ణువు వేరు, లేకపోతే రుద్రుడు శివుడు వేరు అలా ఉండదు. మీరు పేరు పెట్టి పిలవడం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇవన్నీ చేసేటటువంటి వాడు మాత్రం ఒక్కడే. నేను ఉదయం వేళ మా ఇంట్లో తిరుగుతున్నాను అనుకోండి, మా ఆవిడ నన్ను ఏమండి ఇంకొక మాట కాఫీ తాగుతారా, చెమట ఎక్కువ పడుతోందిగా ఎండాకాలం అంటుంది. ఏమండి అని నన్ను భర్తగా భావించి పిలిచేది నా భార్య. మా అబ్బాయి నాన్నగారండి నాన్నగారండి బాగా అలిసిపోయారు, మీరు అలా కూర్చోండి నేను చేస్తాను అంటాడు. నాన్నగారండి అని నన్ను పిలిచినది మా అబ్బాయి. ఎవరో ఇంటికి వచ్చి గురువుగారు మీకు నమస్కారం, ఇదిగో ఈ అరటిపళ్ళు తినండి అని 4 అరటిపళ్ళు ఇచ్చారు. గురువుగారు అని పిలిచినటువంటి వాళ్ళు నన్నే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఫైల్ రాయవలసి వస్తే మా ఆఫీసర్ గారు పిలిచి కోటేశ్వరరావు ఈ ఫైల్ రాయండి అని చెప్పి నన్ను ఒక ఉద్యోగస్తుడిగా నాకు పని చెప్పినవాడు నాకే. నేను నా కిందవాడికి పని చెప్తే అధికారిగా నేనే. నేను మళ్ళీ సాయంకాలం పంచకట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చుని ప్రవచనం చేస్తుంటే మీ అందరూ కింద కూర్చుని వింటూ ఆయన మనకి మంచి మాటలు చెప్తున్నారని వింటున్నప్పుడు మీ అందరికీ మంచి మాటలు చెప్తున్నవాడను నేనే. ఇంతమంది ఇన్ని రకాలుగా పిలిస్తే నేనేమైనా మారిపోతున్నానా? నేను మారిపోవడం ఏమి ఉండదు. మా ఆవిడ ఏమండి అని పిలిచినప్పుడు నేను అన్నవరక్షేత్రం చెప్పలేని వాడిగా ఏమి ఉండను, అప్పుడు చెప్పగలను. మా అబ్బాయి నాన్నగారండి అని పిలిస్తే నేను మా అబ్బాయికి నాన్నగారిగా మాత్రమే చెప్పగలను కానండి ఇప్పుడు నేను అన్నవరం గురించి చెప్పలేనండి అనేమి ఉండదు, అప్పుడు అన్నవరం గురించి చెప్పగలను. పరమేశ్వరుడు కూడా అంతే. ఆ పరమేశ్వరుడే ఈ లోకములనన్నింటినీ తయారు చేసినప్పుడు బ్రహ్మ అంటారు, ఈ లోకములనన్నింటినీ నిలబెట్టినప్పుడు విష్ణువు అంటారు. ఈ లోకములలో ఉండేటటువంటి వాళ్ళు ఇంకా ఈ శరీరముతో ఉండలేనంతగా సొక్కిపోతే వాళ్ళని ఒక శరీరంలోంచి విడిపించి ఇంకొక శరీరంలోకి పంపిస్తే రుద్రుడు శివుడు అంటారు. ఏ పేరుతో పిలిచినా ఆయనే ఇవన్నీ చేస్తున్నది, ఆయనే పరబ్రహ్మము. అందుకే తత్వం తెలుసున్నవాడు సంతోషిస్తాడు. ఒకడు ఇంకొకలా
కనపడితే ఓ ఆ ఈశ్వరుడే ఇలా ఉన్నాడంటాడు. తత్వం తెలియని వాడితో వచ్చే పేచీ ఏమిటంటే ఈశ్వరుడంటే ఇలాగే ఉండాలంటాడు. అలాగే ఉండాలనేం ఉండదు. ప్యాంటు చొక్కా వేసుకున్నానేనే, పంచ కట్టుకున్నానేనే, లుంగి కట్టుకున్నానేనే, ఒకడనే ఇన్ని రకములైనటువంటి వస్త్రములను ధరించినట్లు పరమేశ్వరుడే అనేకమైనటువంటి రూపములను ధరిస్తాడు. కాబట్టి నర్తకుని భంగి పెక్కకు మూర్తులతో ఎవ్వడాడు అంటారు పోతన గారు. ఒక్కడే ముందొచ్చి కృష్ణుడి వేషం వేస్తాడు, అరగంటకి అర్జునుడి వేషం వేస్తాడు, ఇంకొక అరగంటకి ధృతరాష్ట్రుడి వేషం వేస్తాడు. ఒక్క వ్యక్తే ఇంతమందిగా నటన చేసినట్టు ఒక్క పరమేశ్వరుడే సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా ఉంటాడు. అందుకే మీరు చూడండి, ఒక మాట చెప్తుంటారు శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు వాళ్ళ గురువు గారు చెప్పినటువంటి మాటలు ఉటంకిస్తూ ఒకసారి ఒక మాట అన్నారు. ఈశ్వరుణ్ణి వామదేవ అని పిలుస్తారు, వాసుదేవ అని పిలుస్తారు. శివుణ్ణి పిలిస్తే వామదేవ అంటారు, విష్ణువుగా పిలిస్తే వాసుదేవ అంటారు. వామదేవాలోను వాసుదేవాలోను ఏమిటి తేడా? వామదేవాలో వా దేవ అలాగే ఉన్నాయి, మా ఉంది. వాసుదేవాలో వా దేవ అలాగే ఉన్నాయి, సు ఉంది. ఆ మాని ఈ సూని పక్కన పెట్టండి, సుమ. ఇక్కడ విష్ణువు దగ్గరికి వెడితే తులసి పత్రం వేస్తారు, పరమశివుడి దగ్గరికి వెడితే బిల్వపత్రం వేస్తారు. ఇక్కడికి వెడితే ఏదో సువాసనతో ఉండేటటువంటి జాజిపూలు వేస్తారు, అక్కడికి వెడితే మల్లెపూలు వేస్తారు. పత్రి మారుతోందేమో, ఇక్కడ తులసి పత్రి వేస్తున్నారు, అక్కడ మారేడు పత్రి వేస్తున్నారు. ఫలంలో మాత్రం మార్పు లేదు. ఎవరి కాళ్ళు పట్టుకున్నా మీకు వచ్చే ఫలితం ఒకటే. శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా మీకు వచ్చేది అదే ఫలితం, విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినా మీకు వచ్చేది అదే ఫలితం. అందుకే వామదేవ వాసుదేవ, ఇందులో సుమ పువ్వు మారిందేమో కానీ ఫలం మారలేదు. తత్వం తెలుసున్నవాడికి అంతటా ఈశ్వర స్వరూపమే తప్పించి శివుడు వేరండి, విష్ణువు వేరండి, బ్రహ్మ వేరండి అని భేదభావంతో చూడడు. ఆ ఒక్క ఈశ్వరుడే ఇన్ని రూపములతో ఉన్నాడు అంటాడు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తోంది. మనం ఇప్పుడు వరంగల్ అంటున్నాం. ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయనకి ఒక లక్షణం ఉండేది. ఆయన ప్రతిరోజు కూడా ఎక్కడ ఉన్నా ప్రతిరోజు ఒక కొత్త బంగారు శివలింగానికి అభిషేకం చేసేవాడు. ఒక కొత్త బంగారు శివలింగానికి అభిషేకం చేసి ఆ బంగారు శివలింగాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేసేసేవాడు. ఒకానొకప్పుడు ఆయన ఏదో కారణం మీద అహోబల క్షేత్రం వైపుకు వెళ్ళవలసి వచ్చింది. నిన్న మీతో నేను అహోబల క్షేత్రం నరసింహస్వరూపం గురించి విజ్ఞాపన చేశాను కదా. ఆ అహోబల క్షేత్రం మీదుగా ఆయన వెళ్ళిపోతూ తెల్లవారింది. ఆయన కాంచనలింగానికి అభిషేకం చేయాలి, బంగారు లింగానికి. కంసాలిని పిలిచి నువ్వు తొందరగా బంగారంతో పోత పోసి శివలింగం చేసి పట్టుకురా అన్నాడు. ఏముంది శివలింగం చేయడానికి? బంగారం తీసుకెళ్లి పానువట్టంలో పోత పోస్తే ఓ గోడుగా తయారైతే శివలింగం అక్కడ పెడితే నా బంగారు లింగానికి అభిషేకం చేసి దానం ఇస్తాడు బ్రాహ్మణుడికి. పట్టుకురా అంటే ఆయన వచ్చి పూజ కూర్చున్నాడు. ఎంతకీ తీసుకురాడు కంసాలి? ఆయన తెల్లబోయి ఎంతసేపు అయినా పట్టుకురామేమయ్యా, అభిషేకానికి వేళ దాటిపోతోంది, ఎంతసేపు కూర్చోను? ఆయన అన్నాడు వణికిపోతూ వచ్చి, మహాప్రభో ఏం జరిగిందో తెలియదు. నేను ఎంత జాగ్రత్తగా బంగారు లింగాన్ని తయారు చేద్దామని ప్రయత్నం చేస్తున్నా, ఆ బంగారు లింగాన్ని తయారు చేసేటప్పుడు ఆ పోత పోసేటప్పుడు బంగారు లింగ స్వరూపం రావడం మానేసి దానికి బదులుగా నరసింహస్వామి వారి యొక్క స్వరూపం వస్తోంది. ఇవాళ బంగారు లింగం రావట్లేదు. అంటే ఆయన అన్నాడు అదేమిటి, నేను చూస్తాను పోయి అన్నాడు. ఆయన బంగారం కరిగించి పోసాడు. బంగారం కరిగించి పోసేటప్పటికీ అది శివలింగం కింద మారడం మానేసి ఆయన ఎదురుగుండానే నరసింహస్వామిగా మారింది. ఇది ఏమిటో చాలా చమత్కారంగా ఉంది. ఇవాళ లింగస్వరూపం తయారవ్వట్లేదు, నరసింహస్వరూపమే తయారవుతోందని ఆయన ఆ నరసింహస్వామి వారి రూపానికి అభిషేకం చేసి ధ్యానం చేసుకుంటున్నాడు. ధ్యానం చేసుకుంటుంటే ఆయనకి నరసింహస్వామి వారి దర్శనమైంది ప్రతాపరుద్రుడికి. ఇదంతా నరసింహక్షేత్రం, ఇక్కడంతా నేనే ఉంటాను, అందుకే నువ్వు శివలింగానికి అభిషేకం చేద్దామనుకున్నా అది నరసింహస్వరూపంగా మారింది,
నేనొకడు శివుడొకడు కాడు, శివుడే నేను, నేనే శివుడు. కాబట్టి ఇక్కడ నరసింహస్వరూపంగా అభిషేకం చేసి పరమ సంతోషంగా నువ్వు ఆ శివలింగాన్ని పట్టుకుని పైన ఉన్నటువంటి అహోబల క్షేత్రంలో జ్వాలా నరసింహుడి దగ్గరికి రా, అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు, అతనికి ఆ నరసింహస్వరూపాన్ని దానం చెయ్యి అన్నారు. ఆయన ఆ నరసింహస్వరూపానికి ఆరాధన చేసి అది చేత్తో పట్టుకుని ఎగువ అహోబలంలో జ్వాలా నరసింహుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అక్కడికి శ్రీనివాసాచార్యుల వారు అనబడేటటువంటి వ్యక్తి వచ్చారు. ఆయనకే ఆ నరసింహస్వరూపాన్ని బహుమానం చేశారు. ఎవరు ఈ నరసింహస్వరూపాన్ని పుచ్చుకున్నాడో ఆయనే అహోబలంలో ఉన్నటువంటి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి అయ్యారు. నరసింహస్వామి వారు తర్వాత ఆయనకి దర్శనమిచ్చి మాలోల నరసింహుణ్ణి బహూకరించి ఇక్కడ పీఠం పెట్టి అర్చన చేయవలసింది అని ఆజ్ఞాపించారు. ఇప్పుడు నాకు చెప్పండి, శివుడు విష్ణువుగా కనపడ్డాడా లేడా? అంత మాత్రం చేత శివుడొకడు, నరసింహస్వామి ఒకరా? కాదుగా, ఒక్కరే. శివలింగం తయారు చేద్దామనుకుంటే బంగారు శివలింగంలో నరసింహస్వామి కనపడ్డారు. అలాగే కంచిలో విచిత్రం జరిగింది. కంచి చాలా గొప్ప క్షేత్రం. ఆ కాంచీ క్షేత్రంలో ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క గణములు భండాసురుడితో కలిసి యుద్ధం చేయడంలో, వాళ్ళ నెత్తురు త్రాగడంలో వాళ్ళకి అకస్మాత్తుగా శివద్వేషం పుట్టి శివుడి యొక్క సైనికుల మీదే వీళ్ళు తిరగబడి యుద్ధం చేయడం మొదలుపెట్టారు శివగణాల మీద. అలాంటి వాళ్ళందరినీ అదుపు చెయ్యడం కోసమని శ్రీ మహావిష్ణువు కూర్చుని, నించుని, పడుకుని వాళ్ళతో యుద్ధం చేశారు కంచిలో. ఎవరితో? శివగణాలతోటి యుద్ధం చేసి వాళ్ళందరినీ మళ్ళీ శిక్ష వేసి జాగ్రత్తగా శివుడి మీద భక్తి కలిగేటట్టు చేశారు. చేశాక శ్రీ మహావిష్ణు స్వరూపం ఏమందో తెలుసా అండి? నేను శివగణాలని బాధ పెట్టాను, నాకు చాలా బాధగా ఉంది. శివుడు విష్ణువు ఒకటైనా శివగణములను బాధ పెట్టాను కాబట్టి ఇక్కడ ఆ పాపం పోవడానికి నన్ను నువ్వు అనుగ్రహించవలసింది అని అడిగారు. అంటే శివభక్తుల జోలికి వెళ్ళకూడదు అన్నది విష్ణువే నిరూపించారు. అంటే పరమశివుడు తన 5 ముఖములలోంచి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనే 5 ముఖాలలోంచి 5 గంగధారలు విడిచిపెట్టాడు. అదే పంచగంగా అని ఎదురుగుండా వచ్చి ఏర్పడింది సరోవరం. ఆ పంచగంగా సరోవరంలో శ్రీ మహావిష్ణువు స్నానం చేసి శివభక్తులైనటువంటి ఆ శివగణాలని మర్దించిన పాపాన్ని పోగొట్టుకున్నారు. విష్ణు అంతటి వారు శివభక్తుల జోలికి వెళ్ళినందుకు పంచగంగలో స్నానం చేశారు తప్పించి నేను శివుడి కోసమే కదా శివగణాలని మర్దించాను అని ఆయన అనలేదు. వాళ్ళిద్దరి మధ్య రెండుగా కనపడేటటువంటి ఆ ఒక్క ఈశ్వరుడి మధ్య అంత గొప్ప ప్రేమ ప్రకాశిస్తుంటుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయండి. మా చిరునామా భక్తి టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 5,33.